కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్. సడన్గా క్యాబిన్కి రమ్మన్నాడు. ఇప్పుడేం క్వశ్చన్స్ అడుగుతాడో. ఛ! సార్ పిలిచారు. సంజన, సార్ వర్క్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడేం చెప్పాలి? సంజన, యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్ సార్. నీ అకౌంట్ డీటెయిల్స్ పంపించు. ఏ అకౌంట్ సార్? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమ్మా. లేకపోతే ట్విట్టర్, ఇన్స్టా, ఎఫ్బి అనుకున్నావా? అయ్యో లేదు సార్. ఓకే సార్. హాయ్ బ్రో. ఏంటి బాలు, ఏదైనా డౌటా? అవును బ్రో. ల్యాప్టాప్ తీసుకొని రాలేదు? వర్క్లో కాదు బ్రో, మరి రేపు నాకు కొంచెం లీవ్ కావాలి. కుదరదు. ఎమర్జెన్సీ బ్రో. అయితే టాబ్లెట్ వేసుకో. ఆ ఎమర్జెన్సీ కాదు బ్రో. మరి రేపు నా లవర్ బర్త్డే, దాంతో టైం స్పెండ్ చేయకపోతే నాకు బ్రేకప్ చెప్తుంది బ్రో. మంచిదేగా. ఎవరికి? తనకి. మీరు జోకీగా చెప్పింది. వెరీ సీరియస్. అయినా నీకు లవర్ ఎందుకు? ఏం బ్రో, నాకు లవర్ ఉండకూడదా? ఉండొచ్చు. మరి మీ మరదలు? దాని మీద కోపంతోనే కదా దీన్ని లైన్లో పెట్టేశా. ఎలా బ్రో ఇంత స్పీడు? 5G కంటే ఫాస్ట్ ఉన్నావు కదా బ్రో. ఇట్స్ హ్యాపెన్ బ్రో. బ్రో రేపు ఒక్కసారి లీవ్ ఇస్తే అలాగే ఒకసారి కృష్ణకాంత్ పార్క్ తీసుకెళ్తా. పార్క్ అంటే కష్టం బ్రో. అదే లీవ్ అంటే కష్టం బ్రో. బ్రో అలా అనకండి బ్రో, నా లవ్కి మీరైనా సపోర్ట్ చేయండి బ్రో. కష్టం బాలు. నువ్వు పర్సనల్ మ్యాటర్స్ని ఆఫీస్ వర్క్తో ముడిపెట్టకు. అసలే వర్క్లోడ్ చాలా ఎక్కువ ఉంది. వెళ్ళి పని చేసుకో. బ్రో నేను ఏదైనా ఒక్కసారే చెప్తా. అయితే రెండోసారి అడిగితే లీవ్ ఇస్తారా? ఇస్తా. థ్యాంక్ యూ బ్రో. పర్మనెంట్గా. వద్దులే బ్రో, చాలా కష్టం. ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిందా? అయిపోయేది, కానీ ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వర్క్కి సంబంధించిందా నీకు సంబంధించిందా? వర్కేలే, ఈ కోడ్ రావట్లేదు. అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా క్లియర్ చేసుకోలేవా? మళ్ళీ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టావు. అలా చెప్పి పెట్టించింది నువ్వే, పైగా డబ్బులు కూడా తీసుకున్నావు. నేనేదో నీ గురించి బిల్డప్ ఇద్దామనుకుంటే నువ్వేంటి దొరికిపోయేలా మాట్లాడతావు? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్లో ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దని? నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాను డౌట్ వస్తే క్లియర్ చేయమని? ఎన్నిసార్లు ఎన్ని రోజులు అడుగుతూనే ఉంటావు. ఒక్కసారి బాలుని చూసి నేర్చుకో. నువ్వైతే నువ్వు అడిగిందే మర్చిపోతావు. ఓహో అవునా, సేమ్ డౌట్ బాలుని కూడా అడిగాను. నో ఆన్సర్. నువ్వు అనవసరంగా వాడిని పొగడకు. వాడు ఫేక్ అని నాకు తెలిసిపోయింది. ఎలా? తను చెప్పాడా? తనేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకే డౌట్ వచ్చింది. సేమ్ నా బ్యాచ్ లాగే ఉన్నాడని గెస్ చేశాను, అడిగాను, నిజం ఒప్పేసుకున్నాడు. ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావా? అదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ మరి, అందరికి మైక్లో చెప్పడానికి. అవును, నీ గురించి నువ్వేం చెప్పలేదు కదా? నేనేం చెప్పలేదు, కానీ నేను కూడా ఫేక్ అని తనకు తెలిసిపోయింది. ఎలా? నువ్వేం చెప్పలేదు కదా? అదో పెద్ద బ్రహ్మ విద్య మరి, కనిపెట్టడానికి. తన మీద నాకు ఎలా డౌట్ వచ్చిందో నా మీద కూడా తనకు డౌట్ వచ్చింది. అడిగాడు, సేమ్ కదా అని ఎగ్జైట్మెంట్తో ఒప్పేసుకున్నా. అదేమన్నా గేమా ఎక్సైట్మెంట్తో ఒప్పుకోవడానికి? దాచాల్సిన విషయాలు కూడా ఓపెన్గా అందరికీ షేర్ చేసుకుంటున్నామని నిన్ను మాత్రమే చూస్తున్నా. అలా పొగడకు సుందర్. వాడో సాంప్రదాయాన్ని, నువ్వో శుద్ధ పూసని, ఇద్దరికిద్దరు సరిపోయారు. నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే ఇద్దరు ఒకే దగ్గర పెట్టా. లేకపోతే ఈ పాటికి ఆఫీస్ అంతా తెలిసిపోయేది. ఆ అవకాశం నేను ఇవ్వనుగా. ఇదే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మీదనే నాకు డౌట్. అవును, ఆ డౌట్ ఏంటో చూపి. ఇదిగో. ఓహ్ ఇంతేనా? అంతే, థ్యాంక్ యూ. వెళ్ళు. ఇంకో విషయం. ఏంటి ఇంకో డౌటా? నాకు రేపు లీవ్ కావాలి. లీవా? కుదరదు. అబ్బా ప్లీజ్, అర్జెంట్. ఏమంత అర్జెన్సీ? రేపు నేను హాస్టల్ చేంజ్ చేయాలి. ఇప్పుడున్న హాస్టల్లో ఏమైనా తింగర్ పని చేసావా? ఆ అవకాశం మా వార్డెన్ నాకు ఇవ్వట్లేదు. ఓహ్, అందుకు ఖాళీ చేస్తున్నావా? అబ్బా అందుకు కాదు, ప్లీజ్.
సరే గాని థ్యాంక్ యూ. ఏమన్నాడు? లీవ్ కుదరదన్నాడా? హా, నేను అడిగితే కాదనవా? సమస్య లేదు. కాంపిటీషన్ ఓకే అయిపోయింది. హ్మ్. అదేంటిది? నేను లేటుగా వస్తే తిడతాడు, నువ్వు లేటుగా వస్తే ఏమీ అండు. నేను లీవ్ అడిగితే లేదంటాడు, నువ్వు లీవ్ అడగగానే ఇచ్చేస్తాడు. అయినా నేను మొదటి నుంచి చూస్తున్నానులే, టీఎల్కి నీ మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఏటి మ్యాటరు? సైకిల్ దాకా వచ్చింది. వచ్చాడండి పెద్ద సైంటిస్ట్. పని చేసుకా. ఏంటి సంజన రాలేదు? తను ఈరోజు లీవ్లో ఉంది కదా. ఈరోజు ఆఫీస్ చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నా. అదా మ్యాటర్. నీకు కూడా అలాగే ఉంది కదా? నా ఫీలింగ్ గురించి పక్కన పెట్టు. వర్క్ ప్రోగ్రెస్ ఏమైంది? ఈరోజు నీకు మెయిల్ చేస్తా. నిన్న కూడా అదే అన్నావు. అవును, ఈరోజు కూడా అదే అంటున్నా. నేను ఎప్పుడు మాట తప్పును. మాట తప్పిపోయినా పర్లేదు, కానీ ఈరోజు ఈవినింగ్ మెయిల్ తప్పావనుకో ఆఫీస్ నుంచి నువ్వు తప్పిపోతావు. ఏ కిడ్నాప్ ఏమైనా ప్లాన్ చేసినావా? సారీ. మార్నింగ్ సుందర్. ఏంటి అలా చూస్తున్నావు? థ్యాంక్ యూ, నేను అడిగిన డ్రెస్ వేసుకొని వచ్చినందుకు. హలో, నువ్వు అడిగినందుకేం వేసుకురాలేదు. నా డ్రెస్సెస్ అని వాషింగ్కి ఇచ్చాను. ఇదొక్కటే ఉంది, అందుకే వేసుకొచ్చాను అంతే. బట్ నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అంతే. శాలరీ పడగానే కృష్ణకి 20,000 ఇవ్వాలి. అలాంటప్పుడు హాయ్ బాలు. హాయ్. ఏంటి అంతలో ఆలోచిస్తున్నావు? ఓ, ఈ కంపెనీని ఎలా పైకి తీసుకెళ్లాలా అన్నా? నువ్వు ఇక్కడ ఉండగా ఆ పని జరగదులే. థ్యాంక్ యూ బాలు. తిట్టిన కూడా పొగడతా అనుకుంటాను, తిట్టింది కదా. అవును, సుందర్ రాలేదా? వస్తే అక్కడే ఉంటాడు, ఆ విషయం కూడా నన్నే అడగాల. అబ్బో, జస్ట్ గివ్ మీ ఫ్యూ మినిట్స్ సార్. సంజన, సుందర్ రాలేదా? రాలేదు సార్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశాడా? లేదు సార్. ఓ పక్క క్లయింట్ వచ్చాడు, కరెక్ట్గా ఫోన్ స్విచ్ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకట్లే. అవును, మీరిద్దరు కూడా ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కదా. ఆల్మోస్ట్ మీకు కూడా ప్రాజెక్ట్ డెమో ఇచ్చేంత ఐడియా ఉంటుంది. మీ ఇద్దరు ఎవరైనా వచ్చి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. సంజన, కమ్, వచ్చి క్లయింట్కి ప్రాజెక్ట్ డెమో గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. కమ్ టు కాన్ఫరెన్స్ హాల్, కమ్ ఫాస్ట్.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్లీజ్. షీ సంజన. షీ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. యా. యా సంజన, క్యారీ ఆన్. మ్మ్.